అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్ కానీ ఉపయోగకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఎవరైనా మీ ఫేస్బుక్ అకౌంట్ లేదా ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ అంటే యూఆర్ఎల్ పంపమన్నారు అనుకోండి. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తారు, అక్కడ మీ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని సెండ్ చేస్తారు. అక్కడ యూఆర్ఎల్ చూస్తే చాలా పెద్దదిగా ఈ విధంగా కనబడుతుంది. సో అది ఎవరిదనేది కూడా క్లియర్గా మనం ఐడెంటిఫై చేయలేం. నేను ఈ వీడియోలో మన ఫేస్బుక్ పేజ్ కానీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క యూఆర్ఎల్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు, అంటే మన పేరు మీద తయారు చేసుకోవచ్చు. సో అది ఎవరికైనా పంపినా ఈజీగా మన పేరు మీద ఉంటుంది కాబట్టి పలానా వారిదని ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మన ఫేస్బుక్ అకౌంట్ లేదా ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ అదే యూఆర్ఎల్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో మీకు ఒక బోనస్ టిప్ అయితే ఇస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఫేస్బుక్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. పైన పెన్సిల్ సింబల్, సెర్చ్ సింబల్ పక్కన 3 డాట్స్ అయితే ఉంటాయి, దాన్ని ట్యాప్ చేయండి. కిందకు వెళ్తే ఇక్కడ యువర్ ప్రొఫైల్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క యూఆర్ఎల్ అనేది ఏ విధంగా ఉందో. చాలా పెద్దదిగా ఉంది. అందులో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఏమాత్రం కూడా పాసిబిలిటీ లేదు. ఇప్పుడు మీరు ఈ యూఆర్ఎల్ని ఎలా చేంజ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ సెంటర్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రొఫైల్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు నచ్చినట్టు మీ పేరు మీద ఏదైతే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఒకవేళ మీకు కనుక ఈ యూజర్ నేమ్ అవైలబుల్గా లేకుండా ఉంటే జస్ట్ మీ నంబర్స్ యాడ్ చేయడమో మీకు నచ్చిన విధంగా దాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్ రైట్ మార్క్ అయితే పడుతుంది. సో వెంటనే డన్ బటన్ మీద ట్యాప్ చేస్తే సో మీ యూఆర్ఎల్ అనేది మీ పేరు మీద చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనము తిరిగి మన యూఆర్ఎల్ అనేది ఏ విధంగా చేంజ్ చేసి చూద్దాం. పైన పెన్సిల్ సింబల్ పక్కన సెర్చ్ సింబల్ పక్కన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి కిందకి వెళ్తే ఇక్కడ మీ యూఆర్ఎల్ అనేది మీ పేరు మీద మారిపోయింది. సో మీరు ఇక్కడి నుంచి కాపీ చేసుకుని ఎవరికి పంపించినా పలానా వారిదని ఈజీగా గుర్తుపడతారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూఆర్ఎల్ని మాటికి కస్టమైజ్ చేసుకొని మార్చుకోలేరు. అదేవిధంగా సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.